శ్రీధర్ అయితే శివనారాయణ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి, నేను అన్ని చెడ్డ పనులే చేస్తాను, మంచి పనులు చేయను అన్నారు కదా, ఈరోజు దీప కూతురు బతుకుంది అంటే దానికి కారణం నేనేనని చెప్పని కార్తీక్ రాసిచ్చిన నోటు తీసుకొని అయితే శివనారాయణ దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు ఇంకా శ్రీధర్ని చూడంగానే శివనారాయణకి అయితే తను చేసిన తప్పులన్నీ, తన కూతురు విషయంలో తను చేసిన దానికి ఇంకా చాలా కోపంగా ఉంటాడు. అప్పుడు నువ్వేదో పెద్ద మంచివాడు అని చెప్పని అనుకొని నీ కొడుకు రాసిచ్చిన నోటు పట్టుకొని ఆ డబ్బుల కోసం అడిగేదానికి నాకు దగ్గరకు వచ్చావని చెప్పని అడుగుతుంది. ఎప్పుడైతే ఇంకా అవును ఈ నోట్లో తను నీ భార్య మీద కదా తను కదా ఇచ్చినట్టు రాసింది అని చెప్పినప్పటికీ ఇంకా జోష్న అయితే కావేరి మీద చాలా కోపం పెంచుకుంటుంది. నువ్వు ఒక్కటి ఆ రోజు కాపాడకుండా ఉండుంటే దీప ఏ కాడికి నా కాళ్ళ దగ్గర ఇంకా వచ్చి నా భావన నాకు ఇచ్చేసి ఉండేది. నువ్వు ఎంత పని చేసావు మామయ్య, నువ్వు ఇస్తున్న సంగతి నాకు ఒక్క మాట చెప్పుంటే బాగుండు కదా అని అంటుంది. ఇంకా శివనారాయణ అయితే నువ్వు అసలు ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పని తనని ఎలా చెడాబెడా తిట్టేసి పంపించేస్తాడు. ఈ లోపల సుమిత్ర అయితే ఇంకా కావేరి దగ్గరకు అయితే వచ్చి, నువ్వు నా కూతురు దీప నా కూతురు లాంటిది, తన కూతురు ప్రాణాలు కాపాడి నాకు వదినవైనావని చెప్పి అనడంతో కావేరి అయితే చాలా సంతోషంగా ఉంటుంది. దానికి అంత సహాయం చేయాలన్న మంచి మనసు ఉండాలి, అది నీకుంది వదిన అని చెప్పి అనడంతో నేను వీటి కోసం నేను ఆలోచించలేదు, దీప మంచిది అలా అని చెప్పని చేశాను, నేను నాకు సాయం చేసినట్టు చేశానని చెప్పనంటే జోష్న అయితే మాత్రము శ్రీధర్ మీద అలాగే కావేరి మీద మాత్రం ఇద్దరం కోపగించుకుంటుంది. దీంట్లో ₹1 ఇచ్చేది లేదు, ఏం లేదు, ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోండి అని చెప్పి అనడంతో ఇంకా శ్రీధర్కి అయితే నా విలువ మీకు తెలిసే రోజు తొందరలోనే వస్తుంది అని చెప్పనంటే, ఏంటి నీ విలువ వచ్చేది, 2 పెళ్ళిళ్ళు చేసుకున్న నీ విలువ గురించి మాకు తెలియాలని చెప్పని అప్పుడు దశరథ్ కూడా అలాగే అంటాడు.